కామెడీ బాగుంది, చాలా సాంగ్ హరిశంకర్ అనిపించుకున్నారు కానీ యావరేజ్ సినిమా అంతే. లేదా అట్లేం లేదు, కరెక్ట్ గా 90 సెట్ అయినట్టు పెట్టాడు. సో అంతా సెట్ అయినట్టు ఉంది కానీ యావరేజ్ అనిపిస్తుంది. రేపు టాప్ పెట్టి చూడాలి. చూస్తే కొంచెం తేడా ఉన్నట్టున్నారు. లేదు బాగా సినిమా అయితే బాగా రేపు టాప్ పెట్టి తెలిసిపోతుంది. నెక్స్ట్ మన హరిశంకర్ గారు చూస్తున్నారు. అవును అవును బాగానే తీసాడు. నేను రేట్ చూడలేదు కానీ అయితే నాకు సినిమా అయితే నచ్చింది. అలాగే రవితేజ గారు ఎనర్జీ సాంగ్ సూపర్. అసలు రవితేజ గారు సూపర్ గా చేశారు. అసలు ఫుల్ ఎనర్జీ, ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఒక పాజిటివ్ ఏంటంటే హీరోయిన్ గ్లామర్ గా చూపించాడు. కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో సత్య ట్రాక్ కొంచెం బాగుంది అంతే, అది తప్ప ఇంకేం లేవు. హరిశంకర్ గారు మొత్తం తీసుకొచ్చామని చెప్పారు. ఎనర్జీ తీసుకొచ్చాడు కానీ కంటెంట్ లేకుండా ఎంత ఎనర్జీ పెట్టినా సరే అది వేస్ట్ కదా. అట్లీస్ట్ ఆడియన్స్ చూసి ఆడియన్స్ దానికి కొంచెం కనెక్ట్ అవ్వాలి. అరే సీన్ లో బాగా చేసాలని కనెక్ట్ అవ్వాలి. అందుకు కనెక్ట్ అయ్యే స్కోప్ లేదు, కంటెంట్ లేదు, ఏం లేదు. అసలు ఎందుకు ఆయన ఈ స్టోరీని తీసుకుని ఆయన ఎందుకు ఛాన్స్ ఇచ్చారో అర్థం కావట్లేదు. సార్ కానీ అలా అని చెప్పి హరిశంకర్ నమ్మకం పెట్టడం అంత అవుట్డేటెడ్ అనేం కాదు. తను డైలాగ్స్ బాగా రాసుకున్నాడు, స్క్రీన్ ప్లే సీన్స్ బాగా తీసాడు, హీరోయిన్ ట్రాక్ అయినా సరే బాగా పెట్టుకున్నాడు, కమర్షియల్ బాగా పెట్టాడు. కానీ ఎందుకో అవుట్డేటెడ్ కంటెంట్ అనిపించింది. సినిమా బాగుంది కానీ ఇప్పుడు ఒక 15 years బ్యాక్ వచ్చుంటే ఈ మాట చెప్పొచ్చు బాగుందని చెప్పి. ఇప్పుడు ఆ మాట చెప్పలేము. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా మంది చూశారు. చాలా హీరోయిన్ ట్రాక్స్ అయినా సరే ఏది కొత్తగా లేదు, ఒక 1% కొత్తగా లేదు. ఏదో ఒక 10-15 years బ్యాక్ వచ్చిన సినిమా ఎలా ఉంటుంది అలా ఉంది అంతే.